పీసీఆర్ అది ప్లే చేయండి. ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీద జరిగిన దుర్ఘటన గురించి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి నేను ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినట్టయితే ఆ చిన్నమ్మాయి రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఉత్సాహంతో నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ధైర్యంగా ప్రజారక్షణలో భాగంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ జనంలోకి వెళ్ళిన సందర్భంగా మరి కొంతమంది అల్లరిమూకలు ఆ విధమైన దుర్మార్గంగా ఆ అమ్మాయి మీద పడి మరి ఆ పరిస్థితి ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి రక్షణలో భాగం పోయి ఆ అమ్మాయికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ చూసినట్టే చాలా బాధగా ఉంది. రైట్. నిజానికి ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సంఘటనలు, ఎన్నో లాఠీ చార్జీలు, రాళ్ళ దెబ్బలు ఎన్నో చూసాము. పోలీస్ ఆఫీసర్గా అమ్మాయికి రాయి దెబ్బ తగిలినా, కత్తి దెబ్బ తగిలినా, కర్ర దెబ్బ తగిలినా కానీ నేనంత బాధపడినా. సమాజంలో పట్టపగళ్ళు మరి ఈ విధంగా జనంలోకి పోతే ఆ అమ్మాయిని చుట్టూ ముట్టేసి ఆ విధంగా చేయటం అనేది నన్ను బాధించిన, మనసు కలిచివేసింది. ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా రైట్, ఓకే, రైట్. శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఇది రాజకీయంగా పార్టీకి ఎంత మేర నష్టం చేకూరుస్తుంది? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అని చెప్తూ ఉంటారు కదా, సో పోలీసులపై ఇలాంటి దాడుల్ని ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అన్న దానికి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అది పార్టీకి నష్టం చేకూరుస్తుంది కదా. ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెబితే ఆ పార్టీ ఇమేజ్ పెరుగుతుంది యాక్చువల్ గా. ఇప్పుడు అందుకనే యేసురత్నం గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా జరగడం దురదృష్టకరం, దానికి ఎవరో కనుక్కుంటాను, నేను మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే చర్య తీసుకున్నానని చెబితే ఆయన ఇమేజ్ కూడా పెరిగేది. దానిలో మనం చిన్నతనానికి పోవాల్సింది ఏమి లేదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కావాలని చేయించారు కదా అలాంటి సంఘటనలు ఏదైనా సరే. యాదృచ్ఛికంగా జరిగినాయి, అక్కడ ఎవరో కొంతమంది అత్యుత్సాహంతో అట్లా జరిగి ఉంటుంది. కానీ అది తప్పు అని ఖండిస్తే అయిపోయేది, అంతటితో వివాదం సద్దుమణిపోయేది. కానీ ఖండించకుండా అది మనం సమర్థించే విధంగా అట్లా మనం మాట్లాడటంతో ఈ వివాదం కొంచెం ముదిరిపాక కనబడింది. ఏదైనా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు కానీ ఇలాంటి జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నట్టు రెడ్ బుక్ అమలు అవుతుందా అని అంటా ఉన్నారంటే అసలు యాక్చువల్ గా రెడ్ బుక్ అనేది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. అది ఆ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ప్రతిపక్షం గొడవ చేస్తున్నారు, అమలు కావట్లేదని ఆ పార్టీలో నాయకులే అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రెడ్ బుక్ లో అమలు చేస్తే మేము కక్ష సాధింపు అంటారేమోనని వాళ్ళ వాదన. కక్ష సాధింపమని ఎవరు ఏ పార్టీ ప్రభుత్వంలో కోరుకోరు. ఎవరు అధికారంలో ఉన్నా చట్టాన్ని అమలు చేస్తే చాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి నిందితులు ఎవరైనా సరే. ఈ విషయంలో కూడా ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారేమోనని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కూడా ఇలాంటి సంఘటనల మీద స్పందించాలి. మన ఢిల్లీలో జరిగిన సంఘటనపై కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్పందించింది. చేస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. రైట్. రైట్. శ్రీనివాస్ గారు, మనకి ప్రస్తుతం అందుబాటులోకి కూడా వచ్చారు. చిన్నప్రెడ్డి గారి కోరిక మేరకు వారు ఎక్కడున్నారు ఏంటనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు కాబట్టి యేసురత్నం గారు ఫోన్ ఇన్ ద్వారా జాయిన్ అయ్యారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్సీ వారు, మాజీ పోలీస్ అధికారి. యేసురత్నం గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్, చెప్పండి. అంటే పోలీసులపై దూసుకువెళ్ళి ఆ దాడి అదంతా కూడా చూస్తూ ఉన్నాము. మేము పక్కకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా అదే పోలీస్ అధికారి కంప్లైంట్ రైజ్ చేశారు. 21 మంది నిందితులు ఉన్నారని అంటున్నారు. వాళ్ళ మీద విఎన్ఎస్ సెక్షన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ అయినటువంటి నేపథ్యంలో మీరు ఏం మాట్లాడతారు? జరిగిన సంఘటన దురదృష్టకరమైంది. ఇప్పుడు ఎందుకంటే ఒక మాజీ పోలీస్ అధికారిగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో లాఠీ చార్జెస్, స్టోన్ పెల్టింగ్లు, తర్వాత రకరకాల యాజిటేషన్స్ చూసాము. సో నిన్న ఈ సంఘటన మాత్రం కొద్దిగా మరి ఇబ్బందికరంగా మనసు కలిసివేసిందండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చిన్న అమ్మాయి, నేను అనుకుంటా కొత్తగా రిక్రూట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి చాలా ఉత్సాహంగా ఇంకా వేరే సపోర్ట్ లేకుండా గుంపులో మాబులోకి ఎంటర్ ఉంది. సో అక్కడ మరి ఒక విధంగా ఏంటంటే ఉత్సాహంగా నాకు ఒంటి మీద యూనిఫామ్ ఉంది అని ధైర్యంగా లోపల వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ కొంచెం
కొద్దిగా హృదయ విదారకంగా అనిపించిందండి. అందుకని నేను మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను ఖండిస్తున్నాను, జరిగిన సంఘటన ఖండిస్తున్నాను. మరి ఇలాంటిది ఎందుకంటే ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులు ర్యాలీలు చేయటము, ఇట్లా సవాలు పెట్టడం, లేకపోతే ధర్నాలు చేయటం, ఇదంతా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది అంటే రొటీన్ వర్క్. సిమిలర్ గా పోలీసు కూడా మరి వాళ్ళు ఇలాంటి జరిగేటప్పుడు వాళ్ళ ప్రజా రక్షణ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉంటారు. రైట్ ఎస్ రత్నం గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చినందుకు. సో అదేవిధంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు పార్టీ తరపు నుంచి కూడా, విజయ్ గారు అలానే చిన్నపిరెడ్డి గారు. ఫైనల్గా ఒకటే క్వశ్చన్ శ్రీనివాస్ గారు, అంటే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు కార్యకర్తలు లేదా